అందరికీ హలో. ఈరోజు మనం ట్రిగర్ చేయడానికి మరియు FETని యాంప్లిఫైయర్గా UJT కలిగి ఉన్న సాధారణ సర్క్యూట్ను ఎలా నిర్మించాలో చర్చిద్దాం. వాటి గురించి మనం అర్థం చేసుకుందాం. సెషన్ లక్ష్యాలు. ఈ వీడియో చివర మీరు ట్రిగ్గరింగ్ కోసం UJT రిలాక్సేషన్ ఆసిలేటర్ని కన్స్ట్రక్ట్ చేసి టెస్ట్ చేయగలరు. JFET స్పెసిఫికేషన్తో ఉన్న టెర్మినల్స్ని గుర్తించగలరు. N ఛానల్ JFETని టెస్ట్ చేయగలరు. JFETని ఉపయోగించి AC వోల్టేజ్ యాంప్లిఫైయర్ను కన్స్ట్రక్ట్ చేయగలరు. గెయిన్ కనుక్కోగలరు. రకరకాల ఫ్రీక్వెన్సీస్లో యాంప్లిఫైయర్ గెయిన్కి గ్రాఫ్ గీయగలరు. ఈ ప్రాక్టికల్ చేయడానికి కావలసిన పరికరాలు, వస్తువులను సమకూర్చుకుందాం. డ్యూయల్ ఛానల్ ఆసిలోస్కోప్ 20 MHz, ఒకటి పవర్ సప్లై యూనిట్ 0 to 30 volts 2 amperes వేరియబుల్, ఒకటి ఫంక్షన్ జనరేటర్ 2 to 200 Hz, ఒకటి జనరల్ పర్పస్ PCB 4x8 cm, ఒకటి UJT 2N2646, ఒకటి రెసిస్టర్స్ 47 ohms 1/4 watt, ఒకటి 470 ohm 1/4 watt, ఒకటి 2.2 kilo ohm 1/4 watt, ఒకటి 1 mega ohm 1/4 watt, ఒకటి 45 kilo ohm 1/4 watt, ఒకటి 10 kilo ohm 1/4 watt, ఒకటి పొటెన్షియోమీటర్ 1/2 watt 470 kilo ohm, ఒకటి కెపాసిటర్స్ 0.02 microfarad 20 volt, ఒకటి 5.6 nanofarad డిస్క్ టైప్, ఒకటి 270 nanofarad, ఒకటి 6.8 microfarad 24 volt ఎలక్ట్రోలైట్, ఒకటి JFET BF 245B/BFW 10, 4 స్లీవ్స్ రెడ్, గ్రీన్, yellow, బ్లాక్ 4 హుకప్ వైర్. ఒకటవ టాస్క్ ట్రిగ్గరింగ్ కోసం UJT రిలాక్సేషన్ ఆసిలేటర్ కన్స్ట్రక్ట్ చేయటం, దాన్ని టెస్ట్ చేయటం. డేటా షీట్లోంచి UJT టెర్మినల్స్ను గుర్తుపట్టండి. డిజిటల్ మల్టీమీటర్ను ఉపయోగించి UJTని టెస్ట్ చేయండి. B1, B2 టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ని కొలవండి. డిజిటల్ మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్కి సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ లీడ్ని B1 టెర్మినల్కి, నెగటివ్ లీడ్ని B2 టెర్మినల్కి కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ హై రెసిస్టెన్స్ని అంటే దాదాపు 4 to 10 K రెసిస్టెన్స్ని చూపిస్తుంది. పాజిటివ్ లీడ్ని B2 టెర్మినల్కి, నెగటివ్ లీడ్ని B1 టెర్మినల్కి కనెక్ట్ చేయండి. మళ్ళీ మల్టీమీటర్ హై రెసిస్టెన్స్ని చూపిస్తుంది అంటే దాదాపు 4 to 10 K రెసిస్టెన్స్ని చూపిస్తుంది. అంతేకాక రెండు రీడింగ్స్ దాదాపు సమానంగా ఉంటాయి. ఎమిటర్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేయండి. డిజిటల్ మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ లీడ్ని B1 టెర్మినల్కి, నెగటివ్ లీడ్ని ఎమిటర్కి కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ హై రెసిస్టెన్స్ని చూపిస్తుంది అంటే దాదాపు 4 to 10 K రెసిస్టెన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు పాజిటివ్ లీడ్ని B2 టెర్మినల్కి, నెగటివ్ లీడ్ని ఎమిటర్కి కనెక్ట్ చేయండి. మళ్ళీ మల్టీమీటర్ హై రెసిస్టెన్స్ అంటే 4 to 10 K రెసిస్టెన్స్ని చూపిస్తుంది. అంతేకాక రెండు రీడింగ్స్ దాదాపు సమానంగా ఉంటాయి. ఎమిటర్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేయండి. డిజిటల్ మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క పాజిటివ్ లీడ్ని ఎమిటర్కి, నెగటివ్ లీడ్ని B1 టెర్మినల్కి కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ లో రెసిస్టెన్స్ని చూపిస్తుంది అంటే దాదాపు 100 ohms రెసిస్టెన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు పాజిటివ్ లీడ్ని ఎమిటర్కి, నెగటివ్ లీడ్ని B2 టెర్మినల్కి కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ లో రెసిస్టెన్స్ని అంటే దాదాపు 100 ohms రెసిస్టెన్స్ని చూపిస్తుంది. అంతేకాక రెండు రీడింగ్స్ దాదాపు సమానంగా ఉంటాయి. ఈ టెస్ట్ దాదాపు డయోడ్ని ఫార్వర్డ్ బయాసింగ్ చేసినట్టే. రిలాక్సేషన్ ఆసిలేటర్ని జనరల్ పర్పస్ PCB మీద సర్క్యూట్ డయాగ్రామ్ ఆధారంగా అసెంబుల్ చేయండి. వైర్డ్ ఆసిలేటర్ని రెసిస్టర్ R4 మీదుగా ఉంచండి. సర్క్యూట్కి నిర్ణీతమైన DCతో శక్తినివ్వండి. CRO ఉపయోగించి ఎమిటర్కి బేస్కి మధ్య
ట్రిగరింగ్ పల్సెస్ చెక్ చేసి ఈ వేవ్ ఫార్మ్స్ని పట్టికలో స్కెచ్ చేయండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఇక్కడ t అంటే సెకండ్లలో టైం పీరియడ్. టైం పీరియడ్ కండిషన్ 1 t ఈజ్ ఈక్వల్ టు when c ఈజ్ ఈక్వల్ టు 0.02 మైక్రోఫారడ్. R2 ఒక అంచు దగ్గర ఉంటుంది, అంటే R2 ఈజ్ ఈక్వల్ టు 0. టైమ్ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇంటూ C. ఇక్కడ R1, R2 ఓమ్స్లో ఉంటాయి, C ఫారడ్లో ఉంటుంది. R1 ఈజ్ ఈక్వల్ టు 2K2 ఓమ్స్. R2 ఈజ్ ఈక్వల్ టు 470 కిలో ఓమ్స్ వేరియబుల్. మధ్యలో R2 యొక్క వాల్యూ 235 కిలో ఓమ్స్. మరో అంచున R2 ఈజ్ ఈక్వల్ టు 470 కిలో ఓమ్స్. రెండవ టాస్క్, డేటా మాన్యువల్ ఉపయోగించి ఇవ్వబడిన JFETs యొక్క లీడ్స్ని గుర్తించటం, JFET యొక్క స్పెసిఫికేషన్స్ని కనుగొనటం, N ఛానల్ JFETని టెస్ట్ చేయటం. JFET తీసుకొని JFET టైప్ నంబర్ని రికార్డ్ చేయండి. దాన్ని పట్టికలో దాని లేబుల్ నెంబర్కి ఎదురుగా ఎక్కించండి. డేటా మాన్యువల్తో పోల్చి చూస్తూ టైప్ నంబర్ ఆధారంగా JFETకి సంబంధించి ఈ క్రింది ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ని గుర్తించి రికార్డ్ చేయండి. పరికరం యొక్క పొలారిటీ అంటే N టైపా P టైపా అన్నది. మ్యాక్సిమం డ్రెయిన్ సోర్స్ వోల్టేజ్ VDS, మ్యాక్సిమం గేట్ సోర్స్ వోల్టేజ్ VGS, మ్యాక్సిమం డ్రెయిన్ కరెంట్ ID, మ్యాక్సిమం ఫార్వర్డ్ గేట్ కరెంట్ IG, పించ్ ఆఫ్ వోల్టేజ్ VP, మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ Pmax, ప్యాకేజ్ టైప్, పిన్ డయాగ్రామ్. ఇవ్వబడిన కలర్ స్కీమ్ని అనుసరిస్తూ గుర్తించబడిన ప్యాకేజ్ టైప్ నుంచి JFET యొక్క లీడ్స్ని గుర్తించి సరైన పొడవు గల స్లీవ్స్ని లీడ్స్కి ఉంచండి. డ్రెయిన్కి రెడ్, సోర్స్కి గ్రీన్, గేట్కి ఎల్లో, షీల్డ్కి బ్లాక్. ఓమ్ మీటర్ లేక మల్టీమీటర్ యొక్క టెర్మినల్స్, ఇంటర్నల్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ అయిన మీటర్ టెర్మినల్కి రెడ్ ప్రోబ్ని ఇన్సర్ట్ చేయండి. చార్ట్ 1 ఆధారంగా బ్లాక్ ప్రోబ్ని ఇంటర్నల్ బ్యాటరీ యొక్క నెగటివ్కు ఇన్సర్ట్ చేయండి. మీటర్ని RX 1000 రేంజ్ దగ్గర సెట్ చేయండి. ఇవ్వబడిన పట్టికతో పోల్చి చూస్తూ ఇవ్వబడిన JFETని టెస్ట్ చేయండి. మూడవ టాస్క్, ACFET యాంప్లిఫైయర్ని కన్స్ట్రక్ట్ చేసి టెస్ట్ చేయటం, గ్రాఫ్ గీయటం. N ఛానల్ FETని ఉపయోగించి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా AC వోల్టేజ్ యాంప్లిఫైయర్ కన్స్ట్రక్ట్ చేయండి. బ్రెడ్ బోర్డ్ మీద గానీ జనరల్ పర్పస్ PCB మీద గానీ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయండి. సర్క్యూట్ని జనరల్ పర్పస్ PCB మీద వైరింగ్ చేసేటట్లయితే FET పాడవకుండా ఉండటానికి బేస్ని వాడాలి. వైర్డ్ సర్క్యూట్ని పవర్ ఆన్ చేయండి. 10 kHz దగ్గర ఇన్పుట్ ఫీడ్ చేసి 1 mV నుండి 1 V వరకు 100 mV చొప్పున లెవెల్ చేయండి. CROని ఉపయోగించి ఆయా అవుట్పుట్ లెవెల్స్ని కొలవండి. పట్టికలో రికార్డ్ చేయండి. పట్టికలో 400 mV తో 40 kHz, 80 kHz, 100 kHz, 120 kHz, 150 kHz ఫ్రీక్వెన్సీస్ దగ్గర యాంప్లిఫైయర్ గెయిన్ని కొలవండి. ఫ్రీక్వెన్సీకి గెయిన్కి గ్రాఫ్ గీయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ట్రిగర్ చేయడానికి UJT మరియు FET యాంప్లిఫైయర్లను కలిగి ఉన్న సాధారణ సర్క్యూట్లను నిర్మించడం యొక్క లక్ష్యాలను మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ బోధకులతో దీన్ని ప్రాక్టీస్ చేయండి. హ్యాపీ లెర్నింగ్.